హలో, వెల్కమ్ టు ద నెక్స్ట్ లెసన్ మై డియర్ స్టూడెంట్స్. ప్రీవియస్ లెసన్లో మనం బేసిక్స్ ఆఫ్ లైట్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, వాటి గురించి తెలుసుకున్నాం. మిర్రర్స్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, ఇవన్నీ చూసాం కదా. ఈ క్లాస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఇమేజెస్ ఫార్వర్డ్ బై స్పెరికల్ మిర్రర్. సో స్పెరికల్ మిర్రర్స్ ఎట్లాంటి ఇమేజెస్ ఫామ్ అవుతాయి అనేది చూడబోతున్నాం. ఓకే, సో యూ హావ్ స్టడీడ్ దట్ ద ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ ప్లేన్ మిర్రర్స్. యూ ఆల్సో నో ది నేచర్. ఆల్రెడీ ప్లేన్ మిర్రర్లో ఎలా ఉంటుంది అనుకున్నాం మనం. సో ప్లేన్ మిర్రర్లో ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో చెప్పినట్టుగా, సో ప్లేన్ మిర్రర్లో ఆబ్జెక్ట్ సైజ్ అనేది సేమ్ ఉంటుంది. సో ఎక్కడ ఆబ్జెక్ట్ ఇమేజ్ సైజెస్ సేమ్ ఉంటాయి, డిస్టెన్సెస్ సేమ్ ఉంటాయి. ఒకటి ఏం మారుతుంది, లాటరల్ ఇన్వర్టెడ్ అవుతుంది. ఇది లాటరల్ ఇన్వర్షన్, రైట్ అయితే లెఫ్ట్, లెఫ్ట్ అయితే రైట్. సో దాని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసేసాం కాబట్టి, సో ఈ క్లాస్లో మనం ఏం చూడబోతున్నాం అంటే పొజిషన్, రిలేటివ్ సైజెస్, స్పెరికల్ మిర్రర్స్ ఎట్లా ఇమేజ్ ఫామ్ చేస్తారని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. సో వాటిని ఎట్లా లొకేట్ చేయొచ్చు అనేది మనం ఇక్కడి నుంచి మనం నేర్చుకోబోతున్నాం. సో డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడ పెడుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇమేజ్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతున్నాయి, అవి రియలా, వర్చువలా, ఎరెక్టెడా, లేదంటే ఇన్వర్టెడా, ఎన్లార్జ్డా, డిమినిష్డా, ఇవన్నీ కూడా సేమ్ సైజ్, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం ఈ సబ్సిక్వెంట్ సెషన్స్లో. ఓకే, అయితే యూ ఆల్రెడీ లెర్న్డ్ డిటర్మైన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. సో యూ హ్యావ్ సీన్ షార్ప్ బ్రైట్ స్పాట్. అదే మనం ప్రీవియస్గా చూసాం కదా, సన్ దగ్గర ఒక మిర్రర్ పెట్టినప్పుడు, ఒక లెన్స్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే మిర్రర్ పెట్టినప్పుడు కానీ అవి కన్వర్జ్ అయ్యి ఒక చోట ఫైర్ వస్తుంది. సో ఆ ఫైర్ వస్తున్న పాయింట్ ఫోకస్ అని చెప్పాము మనం. ఆ ఫోకస్ దగ్గర మనం పెడితే కనుక, ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది సన్ కాబట్టి, సన్ అనేది ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి లైట్ పాస్ అయ్యేటప్పుడు అవన్నీ కూడా పారాయాక్సిల్ అంటే అర్థం ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తాయి కాబట్టి, సో అవన్నీ కూడా ఎక్కడ మీట్ అవుతాయి అంటే ఆ మీట్ అయ్యే పొజిషన్ పేరే ఫోకస్ అనమాట. సో ఆ ఫోకస్ దగ్గర మీకు ఫైర్ అనేది వస్తుంది. ఆ ఫోకస్ దగ్గర మీరు కనుక మీ పేపర్ని పెడితే అది ఫైర్ అనేది ఇస్తుంది అని చెప్పి ఇదంతా ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా అదే ఉంటుంది. ఓకే, సో అయితే సో మనకి యూ విల్ సీ ద యాక్టివిటీ that the nature, position and size of the image formed with the concave mirror depends on the position. సో పొజిషన్ బట్టి డిపెండ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెట్టాం దాన్ని బట్టి, ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది ఎక్కడెక్కడ పెడుతున్నా దాన్ని బట్టి ఇమేజ్ పొజిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట. సో లెట్ us see now. ఈ టేబుల్ తర్వాత చూద్దాం మనం. యాక్చువల్గా ఈ టేబుల్ అర్థం అవ్వాలంటే దానికి ముందుగా కొంచెం మనం వర్క్ చేయాలి. రిప్రజెంటేషన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై స్పెరికల్ మిర్రర్స్. సో ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఇది చెప్పే ముందర నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. అవన్నీ టెక్స్ట్ బుక్లో ఉండేవే, మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా చదివితే మీకు అర్థమవుతుంది. అయితే మనకి ఎప్పుడైనా కూడా ఇమేజ్ని ట్రేస్ చేయాలి అంటే మనకి కొన్ని రూల్స్ అనేది తెలియాలి. కొన్ని రూల్స్ అనేది తెలియాలి. ఏంటంటే అవి మనకి సపోజ్ ఇమేజ్ని ట్రేస్ చేయాలంటే సో మనకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిర్రర్ మీద ఎన్ని రకాల రేస్ పడతాయి, అవి ఏ రకంగా రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఏ రకంగా ట్రావెల్ చేస్తాయి. సో ఫస్ట్ కేసు వచ్చేసి, సో కేస్ వన్ ఈస్, సో వెన్ ఒక మిర్రర్ మీద సో ఇలా మిర్రర్ ఉంది. ఈ మిర్రర్ మీద నేను ఒక రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ ఇదే కదా, దిస్ ఈజ్ ప్రిన్సిపల్. దీనికి ప్యారలల్గా ఒక రే వచ్చిన తర్వాత ఈ రే అనేది ఈ మిర్రర్ని హిట్ చేసిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇది ఇలా ట్రావెల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా. ఎప్పుడు కూడా ఏ ప్యారలల్ రే, సో ఒక ప్యారలల్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ passes through focus. సో ఇది ఎప్పుడైనా కూడా రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ని హిట్ చేసే స్పాట్ ఉంటుంది కదా, అది ఏదో కాదు, ఫోకస్ అనమాట. ఎప్పుడు కూడా ఆ రే అనేది ఫోకస్ త్రూయే పాస్ అవుతుంది. సో కేస్ టూ. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇమేజెస్ని ఫామ్ చేయడానికి ముందు మనకి ఇవన్నీ తెలియాలి. సో కేస్ 2లో ఒకవేళ ఏదైనా ఒక రే ఫోకస్ నుండి పాస్ అయ్యి మిర్రర్ మీద పడితే, ఇది ఫోకస్. సో ఈ ఫోకస్ నుండి పాస్ అయ్యి ఒక రే అనేది మిర్రర్ మీద పడింది. సో ఈ రే అనేది రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఇట్ ఎమర్జెస్ ప్యారలల్. సో ఈ రే అనేది రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇది ప్యారలల్గా ఎమర్జ్ అవుతుంది బయటికి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ రేస్. ఇవి ఇన్సిడెంట్ రేస్. దీస్ ఆర్ ఇన్సిడెంట్ రేస్.
ఓకే, దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ రేస్. సో ఇలాగా ఇది ఇక్కడ ఇన్సిడెంట్ రే ఐఆర్, ఇది రిఫ్లెక్టెడ్ రే. యారో మార్క్స్ కరెక్ట్గా చూపించాలి మీరు ఎగ్జామ్లో, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఏది ఇన్సిడెంట్ రే ఏది రిఫ్లెక్టెడ్ రే. సో మిర్రర్ వైపు వెళ్ళే యారో ఇన్సిడెంట్, మిర్రర్ నుంచి బయటకు వస్తున్నట్టు యారో చూపిస్తే అది రిఫ్లెక్టెడ్. ఇది కేస్ 2. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. కేస్ 3. సో కేస్ 3 ఏంటంటే ఇది మీకు కొంచెం జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇందులో కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. సో కేస్ 3 ఏంటంటే, సో ఎనీ రే దట్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. సో ఏదైనా ఒక రే అనేది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుంచి కనుక పాస్ అయితే, సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుంచి పాస్ అయితే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇలా పాస్ అవుతుంది అనుకోండి. సో ఈ రే అనేది రిఫ్లెక్షన్ తర్వాత ఎట్లా ఉంటుంది, ఇన్సిడెంట్ రే ఎలాగైతే వెళ్తుందో రిఫ్లెక్టెడ్ రే కూడా అలాగే ట్రావెల్ చేసి వెనక్కి వస్తుంది. సో ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే ఒకే డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సర్కిల్ ఉందమ్మా, ఒక సర్కిల్ తీసుకుంటే కనుక సర్కిల్లో మీకు ఎప్పుడు కూడా రేడియస్ అనేది ఏ లైన్ అయినా సర్కిల్లో ఎనీ లైన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్, సో సెంటర్ నుంచి పాస్ అవుతున్న ఏ లైన్ అయినా కూడా, ఓకే, అవన్నీ రేడియస్లే కదా. సో ఎనీ రేడియల్ లైన్, ఏ రేడియల్ లైన్ మీరు తీసుకున్నా అవన్నీ కూడా సర్కిల్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి, అంటే ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఏ రేడియల్ లైన్ తీసుకున్నా కూడా సర్ఫేస్ ఆఫ్ ద సర్కిల్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అయితే మనం ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఒకటి చూసాం, ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఫస్ట్ లా. ఓకే, అయితే ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కానీ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కానీ దేనికి రిఫరెన్స్గా తీసుకుంటాం మనం? ఏది రిఫరెన్స్ ఏంటి? నార్మల్, అంతేనా? అంటే మిర్రర్. ఇప్పుడు ఇది ఇందులోనే ఒక మొక్కే మిర్రర్. ఇప్పుడు ఇందులో ఒక చిన్న పీస్ ఉంది, అదే మిర్రర్ అండి. ఓకే, ఇదే మిర్రర్. ఓకే, సో ఈ మిర్రర్కి నార్మల్గా ఇద్దాం. ఇది నా ఇన్సిడెంట్ రే అనుకుందాం, లేదా ఇంకేదో అనుకుందాం. సో దీనికి నార్మల్ గీసినప్పుడు ఆ నార్మల్ అనేది ఇదే కదా నార్మల్, ఇది నార్మల్. సో నార్మల్ అనేది ఏ యాంగిల్లో ఉంటుంది? మిర్రర్కి 90 డిగ్రీలో ఉంటుంది. సో నార్మల్తో చేసే యాంగిల్ మనకు కావాలి. ఈ లైన్ ఇలా వచ్చిందండి, ఈ లైన్ ఇలా వచ్చింది, దీని మీద వెళ్ళిపోయింది. సో ఈ లైన్ కలిసిపోయాయి. అంటే ఇది ఆల్రెడీ రేడియస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ ఆర్ ఎ సర్కిల్. రేడియస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పర్పెండిక్యులర్ లైన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో నార్మల్ ఈజ్ ఆల్సో ఏ పర్పెండిక్యులర్ లైన్. నలుగురు చెప్తాను, జాగ్రత్త వినండి. రేడియస్ అనేది ఒక పర్పెండిక్యులర్ లైన్, లేదా సెంటర్ నుంచి పాస్ అవుతున్న ఏ లైన్ అయినా కూడా, అంటే మిర్రర్ నుంచి సెంటర్ పాయింట్ ద్వారా మిర్రర్ మీద పడిన ఏ లైన్ అయినా కూడా మిర్రర్కి ఎలా ఉంటుంది? నార్మల్గా ఉంటుంది. ఓకే, సెంటర్ నుంచి పాస్ ఏ లైన్ అయినా కూడా మిర్రర్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అలాగే ఈ నార్మల్ ఏదైతే మనం దేంతో అయితే ఈ యాంగిల్స్ మెజర్ చేస్తామో అది కూడా మిర్రర్కి పర్పెండిక్యులర్గానే ఉంటుంది. సో రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయినప్పుడు ఆ రెండు ఏమవుతాయి? కలిసిపోతాయి. వాటి మధ్య యాంగిల్ ఏమవుతుంది? ఇన్సిడెన్స్ యాంగిల్ 0 అవుతుంది. మరి అప్పుడు రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఎలాగైతే లైన్ వెళ్ళి హిట్ చేసిందో అలాగే ఆ రే అనేది వెనక్కి వచ్చేస్తుంది. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఎందుకు ఒకటే ఉంటాయి? సెంటర్ నుంచి పాస్ అయితే దిస్ ఈస్ ద రీజన్. చాలా జాగ్రత్తగా, మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వీడియోని పెట్టుకోండి, మళ్ళీ వినండి, అర్థమవుతుంది. అందరికి ఒకేసారి అర్థం కాదు, ఒక్కొక్కళ్ళ ఐక్యూ లెవెల్ ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి సో ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం దే కెన్ గో బ్యాక్ అండ్ లిజన్ టు ద సేమ్ వీడియో అగైన్. ఓకే, దిస్ ఈస్ కేస్ 3 అండ్ కేస్ 4. దీస్ ఆర్ ద 4 కేసెస్ అమ్మ, అంతే, ఇంకేం లేదు. సో 4th కేస్ ఈజీయే, ఏం లేదు. సో ఇక్కడ ఎప్పుడు కూడా మిర్రర్కి పోల్ అనేది ఉంటుంది ఒకటి. సో మిర్రర్కి పోల్ అనేది ఉంటుంది. ఇవన్నీ అన్ని కాన్కేవ్ మిర్రర్కి గీస్తున్నా, కాన్వెక్స్ కూడా ఇలాగే ఉంటాయి. అవి అక్కడ డిస్కస్ చేద్దాం, కాన్వెక్స్ మిర్రర్ని డిస్కస్ చేసేటప్పుడు అవి కూడా చూద్దాం కావాలంటే. సో లేదా మోడల్కి ఒక కాన్వెక్స్ మిర్రర్ కూడా గీసేద్దాం, ఇక్కడ అర్థమైపోతుంది. సో పోల్ ద్వారా ఏదైనా ఒక లైన్ కనుక పాస్ అవుతుంది. సో ఇవర్ ఎనీ లైన్ పాసింగ్ త్రూ పోల్. సో పోల్కి ఇలా వస్తే పోల్ నుంచి మళ్ళీ అది రిఫ్లెక్ట్ అయ్యి ఈ రకంగా వచ్చేస్తుంది. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్,
దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో ఇవి ఇంతే ఈ కేసెస్ మాత్రం. అంటే మనకి ఒక మిర్రర్ మీద పడేటప్పుడు మనకి 4 రకాల రేస్ అవసరం. ఆ 4 రకాల రేస్ ఇవి 10th క్లాస్ కోసమే కాదు, ఇంటర్మీడియట్లో కూడా ఇవే ఉంటాయి. రే ఆప్టిక్స్ ఉంటుంది, చాలా హ్యూజ్ వెయిటేజ్ ఉంటుంది ఐఐటికి, లేదంటే ఈ నీట్కి కానీ హ్యూజ్ వెయిటేజ్ ఉంటుంది. చాలా కష్టమైన టాపిక్ అది. ఆ కష్టమైన టాపిక్ యొక్క బేసిక్స్ మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సో ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ టు దిస్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో మీకు ఇంత కంటెంట్, ఇంత మంచి కంటెంట్ అని అనిపిస్తే, ఇది ఉపయోగపడితే, ఇది వినటం వల్ల మీకు ఏదైనా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది, ఒక నేర్చుకున్నాం అని అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే పర్వాలేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసే కొద్దీ నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను, అది అందరికీ ఉపయోగపడుతుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, నా కేస్ 4. సో కేస్ 4 ఇది సింపుల్ కేసు. ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఈ 4 కేసెస్తోనే మనం ఇమేజెస్ని ట్రేస్ చేస్తాం. అసలు ఎందుకు ఇది నేర్చుకుంటున్నాం అంటే కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే ఇమేజ్ని ట్రేస్ చేయడానికి మనకి రేస్ కావాలి. ఇమేజ్ని ట్రేస్ చేయడం ఏంటి, ఎందుకు, ఏంటి అవసరం? ఓకే, లెట్ us see now. సో ట్రేసింగ్ ఆఫ్ ఇమేజెస్. సో ఇమేజెస్ని ట్రేస్ చేయడం ఏంటి చెప్తా, ఒక నిమిషం అయితే చెప్తా. ఇప్పుడు మనకి సో లెట్ us టేక్ ఎ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఒక మిర్రర్ని తీసుకుందాం. Okay, so let us take a mirror now. So this is a mirror. అయితే నాకు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఎక్కడో ఒక ఆబ్జెక్ట్ ఏబి అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఏబి ఐ హ్యావ్ టేకెన్ అన్ ఆబ్జెక్ట్ సమ్వేర్ హియర్. ఏబి అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. సో ఈ ఏబి అనే ఆబ్జెక్ట్ ఇది మిర్రర్లో దీని ఇమేజ్ లొకేషన్ నాకు కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఏబి నుంచి ఒక 2 రేస్ని ఎరెక్ట్ చేయిస్తాను. సో ఇప్పుడు దీనికి ఫోకస్ ఇక్కడ ఉందనుకుందాం. దిస్ ఈజ్ ఫోకస్, ఇది సెంటర్, ఇది ఫోకస్ అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫోకస్ నుండి ఒక లైన్ ఏ అనే స్పాట్ నుంచి వెళ్ళిన రేని నేను ట్రేస్ చేస్తాను. మనకు తెలుసు కదా, ఇది ఏదైనా ఫోకస్ నుండి పాస్ అయితే రిటర్న్ ఎట్లా వస్తుంది? హౌ ఇట్ ఎమర్జెస్ అవుట్? ఇట్ ఎమర్జెస్ ప్యారలల్, రైట్? ఇట్ ఎమర్జెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇలా ప్యారలల్గా బయటకు వచ్చేస్తుంది. ఈ రే అనేది ప్యారలల్గా బయటకు వచ్చేసింది. ఇంకో రే తీసుకుంటాను which is parallel to this principal axis, which is parallel to the principal axis. So I have taken this ray. Now ఇది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎట్లా వెళ్తుంది? It passes through focus, right? It passes through focus. So somewhere ఈ 2 రేస్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యాయి. ఇవే రే డయాగ్రామ్స్ అంటే, ఇంకేమీ కాదు. చాలా వెయిటేజ్ ఉంటుంది మార్క్స్కి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ చూస్తే కనుక చాలా వెయిటేజ్ ఉంటుంది రే డయాగ్రామ్స్ గీయడానికి బోర్డ్ ఎగ్జామ్స్లో. కాబట్టి సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో దీస్ ఆర్ ద రే డయాగ్రామ్స్లో ఇన్సిడెంట్ రే ఏది, రిఫ్లెక్టెడ్ రే ఏది కరెక్ట్గా చూపించాలి. అయితే నేను ఇప్పుడు ఏం చేశాను, ఏ నుంచి 2 రేస్ గీసాను. ఆ 2 రేస్ కూడా రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇక్కడెక్కడో ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో ఇది ఏమవుతుంది, ఈ ఇంటర్సెక్టెడ్ పాయింట్ ఏమవుతుంది? ఇది ఏమవుతుందంటే ఏ యొక్క ఇమేజ్ అవుతుంది. అంటే ఏ యొక్క ఇమేజ్, దిస్ ఇస్ ఏ డాష్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఏ డాష్ అంటాం. సో ఏ డాష్ ఉంది కాబట్టి ఈ కిందే బి డాష్ కూడా ఉంటుంది. తల కిందే కదా కాళ్ళు ఉంటాయి. తల ఒక చోట కాళ్ళు ఒక చోట పడవు కదా. సో తలకే దొరికింది కాబట్టి ఆ మనిషి కాళ్ళు కూడా దాని కిందే ఉంటాయి, బి కూడా కిందే ఉంటుంది. సో దిస్ ఇస్ బి డాష్. ఇది ఏ డాష్ అయితే ఇది బి డాష్. సో ఈ రకంగా జాగ్రత్తగా వినండి. సో ఈ రకంగా మనం ఇమేజెస్ని ట్రేస్ చేస్తాము. సో ఎందుకు మనం ముందు నేర్చుకున్నది, ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకున్న దానికి రీజన్ ఏంటమ్మా, ఈ కాన్సెప్ట్ ద్వారా మీకు రేస్
ప్రాపిగేషన్ అర్థమవుతుంది అంటే ఒక ప్యారలల్ రే ఎలా ఎమర్జ్ అవుతుంది, లేదా ఒక ఫోకస్ నుండి పాస్ అయిన రే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, లేదా సెంటర్ నుంచి పాస్ అయ్యే రే, మీకు ఏ 2 రేస్ అయినా మినిమం 2 రేస్ మీరు వాడితేనే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని రేస్ వాడాను ఇమేజ్ని ట్రేస్ చేయడానికి, ఇక్కడ నేను 2 రేస్ వాడాను. ఇలా మినిమం 2 రేస్ ఆర్ నెససరీ ఫర్ ట్రేసింగ్ ఇమేజెస్, మినిమం 2 రేస్ ఆర్ నెససరీ ఫర్ ట్రేసింగ్ ఇమేజెస్. ఈ రకంగా మనం ఇమేజెస్ని ట్రేస్ చేస్తాం అన్నమాట. అలా ట్రేస్ చేసినప్పుడు వచ్చిన టేబులే మీకు నేను లాస్ట్లో చెప్తా ఉన్నా కదా ఈ టేబుల్. సో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్. సో దిస్ టేబుల్. ఓకే, మనకి ఆబ్జెక్ట్ పొజిషన్స్ అనేవి రకరకాల చోట్ల పెట్టచ్చు. ఒకటి ఇన్ఫినిటీ దగ్గర పెట్టచ్చు, అంటే వాళ్ళ సన్ ఉంది, సన్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంటాడు. సో సన్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉంది కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అన్ని రేస్ కూడా ఆల్మోస్ట్ ప్యారలల్గానే వస్తాయి అన్నమాట. అన్ని రేస్ కూడా ఆల్మోస్ట్ ప్యారలల్గానే వస్తాయి కాబట్టి సో ఇలాగా వేరియస్ లొకేషన్స్ ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది ఒకటి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది. లెట్ us see that. ఇన్ఫినిటీ దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది మన ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది మన మిర్రర్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీదకి ఇన్ఫినిటీ నుంచి ఒక ఆబ్జెక్ట్, ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉందండి, ఏంటి చాలా పెద్ద ఆబ్జెక్ట్. సో ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఓకే, దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ప్రతి రే అబ్జర్వ్ చేయండి. అంటే మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, అదేంటి సార్ ఎందుకు ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ప్యారలల్గా వస్తాయి రేస్ అన్ని కదా, ఈ డౌట్ అందరికి వచ్చేస్తుంది. సరే చూద్దాం, లెట్ us see that. ఇప్పుడు నేను ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. ఓకేనా, సో నేను ఇంకొక స్ట్రైట్ లైన్ గీసాను ఇలాగా. ఓకేనా, సో ఇది కరెక్ట్గా పర్పెండిక్యులర్గా గీసాను. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ నుంచి నేను ఒక లైన్ని ఇట్లా గీస్తున్నాను కిందకి. ఇది ఈ ప్లేన్ ఏదైతే ఉందో అంటే ఏబి, దీనికి ఒక పేరు పెడదాం, ఏబి అని పేరు పెడదాం. ఇది మన ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుందాం. ఓకేనా, ఇది ఇంకేదో పేరు పెట్టండి, పీక్యూ అని ఇంకో లైన్ అది. ఓకే, పీక్యూ అని ఇంకో లైన్. ఇప్పుడు ఈ పీక్యూ లైన్ ఏబీకి ప్యారలల్గా ఉందా అంటే హ్యాపీగా మీరు చెప్పేస్తారు, సార్ లేదు అది ఎక్కడ ప్యారలల్ అంటారు, నేను ఒప్పుకుంటాను. అయితే నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని పీక్యూని ఇంకొకలా గీస్తాను. సో పీక్యూ ఇప్పుడు ఇలా గీస్తానంటే ఇలా గీస్తాను. ఇప్పుడు ప్యారలల్గా ఉందా అంటే లేదు సార్ ఇంకా ప్యారలల్గా లేదు అంటారు. సరే నేను మళ్ళీ ఒప్పుకుంటాను. సార్ మళ్ళీ ఇంకోటి గీస్తాను, పీక్యూ లైన్ ఇంకొంచెం మార్చాను అంటే దూరం పెట్టా. మీరు అబ్జర్వ్ చేయండి, క్యూ అనే పాయింట్ని దూరం జరుపుతున్నాను, క్యూ అనే పాయింట్ని దూరం జరుపుతున్నాను. సో ప్యారలల్గా లేదు, సరే ఒప్పుకున్నాను. సో ఇంకా దూరం జరుపుతాను. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, లేదు ఇంకా ప్యారలల్గా లేదు, కానీ ఇంతకు ముందు మీద అయితే ఇంక్లినేషన్ తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇదే ఏబీని ఇన్ఫైనైట్గా ఎక్స్టెండ్ చేద్దాం, క్యూని కూడా ఇన్ఫైనైట్ దగ్గర ఎక్కడో పెడదాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ఇక్కడ పట్టుకెళ్ళి, సో ఇప్పుడు ఇది ఏం చేస్తున్నానంటే క్యూని ఇలా తీసుకెళ్ళి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఈ పొజిషన్లో మీకు ఎలా కనిపిస్తుంది ఏబి అండ్ పీక్యూ. ఈ పొజిషన్లో ఎలా కనిపిస్తుంది ఇంచుమించు, అంటే నేను ఇన్ఫినిటీకి వెళ్ళలేదు ఇంకా, నాది స్క్రీన్ చిన్నది, అందులో నేను ఇన్ఫినిటీని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది, ఈ స్పాట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, ఇంచుమించుగా కొంచెం ప్యారలల్గా కనిపిస్తున్నాయి. ఇంకా ఇన్ఫినిటీకి వెళ్ళే కొద్ది ఏమవుతాయి, అవన్నీ కూడా ఆబ్వియస్గా ప్యారలల్ అయిపోతాయి. సో అలాగా అంటే సో వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉంటే కనుక ఎందుకు అన్నీ కూడా ప్యారలల్గా ఉంటాయి అంటే దిస్ ఇస్ ద రీజన్. అర్థమైందా, ఇది రీజన్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? సో ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది అంటే అర్థం ఏంటి, దట్ మీన్స్ వాట్, సో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్యారలల్, whatever the line that comes, so whatever the line that comes is parallel to the principal axis, okay. సో ఆ రకంగా ఇవి ప్యారలల్గా ఉంటాయి. సో నౌ లెట్ us come back. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, ప్రిన్సిపల్ యాక్సిస్ని తీసుకున్నాను. సో అలాగే ఆబ్జెక్ట్ని పెట్టుకున్నాను.
ఆబ్జెక్ట్ నుంచి రేస్ని ఎరెక్ట్ చేస్తాను. ఈ అన్ని రేస్ కూడా ఎలా వస్తాయమ్మా, ప్యారలల్గా వస్తాయి. సో ప్యారలల్గా వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యాక దేని నుంచి పాస్ అవుతాయి, ఫోకస్ నుండి పాస్ అవుతాయి, ఫోకస్ నుండి పాస్ అవుతాయి. సో ఫోకస్ నుండి పాస్ అవుతాయి. సో ఎక్కడైతే ఈ 2 రేస్ అంటే మనకి మినిమం 2 రేస్ కావాలని చెప్పాను కదా, మినిమం 2 రేస్ కావాలని చెప్పాను. సో ఫస్ట్ రే ఇది అయిపోయింది, ఇది రిఫ్లెక్ట్ అయ్యింది, ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ అయ్యింది. అలాగే ఈ రే కూడా రిఫ్లెక్ట్ అయ్యి అగైన్ ఇది కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. 2 కూడా ఒకే చోట ఇంటర్సెక్ట్ అయ్యి అంటే ఇక్కడ పడింది ఇమేజ్. ఏ ఇమేజ్ నేను 2 రేస్ తీసుకున్నా, ఏ నుంచి తీసుకున్నా, బి నుంచి తీసుకున్నా, 2 కూడా కలిసిపోయి ఒక చోట కలిసిపోయి. ఎక్కడ కలిసిపోయి, ఫోకస్ దగ్గర. ఎందుకంటే మనకు తెలుసు ప్యారలల్ రేస్ అన్నీ కూడా ఫోకస్ నుండి పాస్ అవుతాయని. సో ఇవన్నీ ప్యారలల్ రేస్ కాబట్టి 2 రేస్ అంటే తల కాళ్ళు 2 కూడా ఒకే చోట మిక్స్ అయిపోయి. అంటే అర్థం ఏంటి, ఆబ్జెక్ట్ అనేది హైలీ డిమినిష్ అయిపోయింది, చిన్నది అయిపోయింది. ఇప్పుడు చదవండి. సో ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. అది కూడా హైలీ డిమినిష్డ్, చాలా చిన్న ఇమేజ్, పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఫామ్ అయింది. అండ్ ఇమేజ్ ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఎప్పుడు కాన్వెక్స్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఏమి ఇమేజెస్ రావు. సో కాన్కేవ్ మిర్రర్లో ఇన్ ఫ్రంట్ ఎప్పుడైనా వచ్చిందంటే ఇమేజ్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ వచ్చిందంటే, అంటే మిర్రర్ కన్నా ముందే వస్తే అది ఇన్వర్టెడ్. ఇన్ ఫ్రంట్ ఈజ్ ఇన్వర్టెడ్ ఈజ్ రియల్ ఆల్వేస్. ఇది కూడా నేను మళ్ళీ చెప్పాను మీకు. సో ఇన్వర్టెడ్ ఇన్ ఫ్రంట్, ఇన్వర్టెడ్ ఈజ్ ఆల్వేస్ రియల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. బిహైండ్ వెళ్ళిపోయింది ఇమేజ్ అనేది, బిహైండ్ వెళ్ళిపోయింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్. కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా మిర్రర్ వెనకాల పక్కకి ఇమేజ్ వెళ్ళిపోయింది. ఇది వెనకాల మిర్రర్ బ్యాక్ సైడ్, ఇన్సైడ్ ద మిర్రర్. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా ఎరెక్టెడ్. ఇది వర్చువల్ అండ్ ఎరెక్ట్. వర్చువల్ ఏ మిర్రర్ అయినా కూడా అంతే, వర్చువల్ అండ్ ఎరెక్ట్. కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా బిహైండ్ ద మిర్రర్ కనుక ఇమేజ్ వెళ్ళిపోయిందంటే దట్ ఈస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఇమేజ్ వచ్చిందంటే అది రియల్ అండ్ ఇన్వర్టెడ్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా మీకు అసైన్మెంట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇవి మీరు ఇక మైండ్లో మీరు ఇంప్రింట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు రే డయాగ్రామ్స్ వీటి మీద ఈ టేబుల్ కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తే, అంటే ఓ 10-15 సార్లు రాసేసేయండి చూడకుండా, పర్వాలే. ఈ టేబుల్ కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తే మీరు రే డయాగ్రామ్స్ రాయగలుగుతారు, గీయగలుగుతారు. రే డయాగ్రామ్స్ మీద బోలెడు క్వశ్చన్స్ ఉంటాయి. సో రే డయాగ్రామ్స్ మీకు బాగా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టేబుల్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అలా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు లేచి అడిగినా, నిద్ర లేపి అడిగినా కూడా చెప్పగలిగేలాగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోగలిగితే కనుక రే డయాగ్రామ్స్ ఈజీ అవుతాయి. సో ఈ ముందు ఈ టేబుల్ని బాగా బైహార్ట్ చేస్తే, అంటే ఇప్పుడేం ఇంకో కేసు చూద్దాం. పోనీ ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏంటంటే మీకు ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఒక కేసు తీసుకుందాం. బిట్వీన్ ఇంకొక కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us say this is the principal axis and this is the mirror. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే సెకండ్ కేసులోకి వెళ్తున్నాను నేను. సెకండ్ కేసు ఏం చెప్పాడు, బియాండ్ సి అంటే ఇన్ఫినిటీ నుంచి సికి మధ్యలో అని. బియాండ్ సి అంటే అర్థం ఏంటమ్మా, ఇన్ఫినిటీ నుంచి సికి మధ్యలో ఎక్కడో చోట పెట్టాం. ఇన్ఫినిటీ కాదు కానీ ఇన్ఫినిటీ నుండి సికి మధ్యలో అంటే ఎక్కడ పెట్టాం. ఇది సి అనుకుందాం, ఇది ఎఫ్ అనుకుందాం. సో ఇక్కడ ఎక్కడో పెట్టాం ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేసాం. సో ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు సో ఇప్పుడు మనకి 2 రేస్ ఉంటాయి, మినిమం 2 రేస్ కావాలి కదా. ఇప్పుడు కూడా ఒక ప్యారలల్ రే కూడా వేయండి. సో ప్యారలల్ రే కూడా వేస్తే రిఫ్లెక్టెడ్ రే ఎలాగో ఫోకస్ నుండి పాస్ అవుతుంది, అది అలా పడి ఉంటుంది. ఇంకొక రే ఫోకస్ నుండి కొట్టేయండి, సో ఇది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడికి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎక్కడికో వచ్చింది. ఎక్కడికో ఇలా వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇది ఏ అనుకుంటే ఇది ఏమవుతుంది, ఏ డాష్ అవుతుంది. ఈ పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ డాష్ అవుతుంది. ఇది బి అనుకుంటే దీనికి పర్పెండిక్యులర్గా లైన్ కొడితే కనుక అది బి డాష్ అవుతుంది. అది ఏమవుతుంది, బి డాష్ అవుతుంది. ఇక్కడ యారో మార్క్ పెడతారు. ఓకే నా అయితే
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు అంటే ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఇది క్యాండిల్ సమ్స్ ఉంటాయమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే మీరు క్యాండిల్ సమ్స్ చాలా కష్టం ఫీల్ అవుతారు. అందరు పిల్లలు కూడా క్యాండిల్ దాన్ని క్యాచ్ చేయాలంటే క్యాండిల్ మూవ్ చేశాను, స్క్రీన్ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు, లేదా స్క్రీన్ ఎటు మూవ్ చేయాలి, మిర్రర్ ఎటు మూవ్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ట్రిక్కీగా ఉంటాయి. అదంతా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అర్థం చేసుకుంటే, ఓకే, దాన్ని మీరు అర్థం చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు ఇది అర్థం అవుతుంది. ఓకే, అయితే సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇందాకటికి ఇప్పటికి ఆబ్జెక్ట్ పొజిషన్ అబ్జర్వ్ చేయండి. ఆబ్జెక్ట్ ఏమైంది, మిర్రర్ వైపు కదిలింది. ఇందాక ఆబ్జెక్ట్ ఎక్కడుందమ్మా, ఇన్ఫినిటీ దగ్గర ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, మిర్రర్ వైపు కదిలింది. ఇన్ఫినిటీ నుంచి ఎటు కదిలింది, మిర్రర్ వైపు ఆబ్జెక్ట్ కదిలింది. ఇప్పుడు ఇమేజ్ ఇందాక ఎక్కడ ఉంది, మిర్రర్ నుంచి ఫోకస్ దూరంలో ఉంది. ఇమేజ్ ఎక్కడ ఉంది, మిర్రర్ నుంచి ఫోకస్ దూరంలో ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఫోకస్ నుండి ఇన్ఫినిటీ వైపు కదిలింది. ఫోకస్ నుండి ఇన్ఫినిటీ వైపు కదిలింది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఆబ్జెక్ట్ అనేది పోల్ వైపు ట్రావెల్ చేస్తుంటే, ఆబ్జెక్ట్ అనేది పోల్ వైపు ట్రావెల్ చేస్తుంటే ఇమేజ్ అనేది పోల్కి దూరంగా వెళ్తోంది. ఇమేజ్ అనేది పోల్కి దూరంగా వెళ్తోంది. ఇక్కడ ఒక థింగ్ అబ్జర్వ్ చేశారు, ఏంటి, ఆబ్జెక్ట్ అనేది పోల్కి దగ్గరగా వెళ్తుంటే ఇమేజ్ అనేది పోల్కి దూరంగా వెళ్తుంది. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఇందాక ఆబ్జెక్ట్ సైజ్ ఎలా ఉంది, ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ సైజ్ ఏంటి, ఆల్మోస్ట్ 0, హైలీ డిమినిష్డ్. ఫోకస్ దగ్గర చిన్న పాయింట్ లాగా ఉంది కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్ సైజ్ ఏమైందమ్మా, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది కానీ దీనికి ఈక్వల్ అవ్వాలా. అర్థం చేసుకోండి పాయింట్. ఇక్కడ మీరు ఇంక్రీజ్ అయింది కానీ దీనికన్నా చిన్నగానే ఉంది, ఇంక్రీజ్ అయింది కానీ దీనికన్నా చిన్నగానే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్గా సీన్ ఎత్తి మీదకి వస్తుందో, ఓకే, ఆబ్జెక్ట్ అనేది సీన్ ఎత్తి మీదకి వస్తుంది. ఇప్పుడు ఒకడేమో ఈ ఊరు నుంచి ఇటువైపు బయలుదేరాడు బస్ వేసుకుని, ఇంకోటేమో ఈ ఊరు నుంచి ఇటువైపు బయలుదేరాడు బస్ వేసుకుని. వీళ్ళిద్దరూ ఒక పాయింట్ దగ్గర కలుస్తారు కదా, ఒక పాయింట్ దగ్గర ఇద్దరు కూడా ఇంటర్సెక్ట్ వెళ్తారు కదా, మీట్ వెళ్తారు కదా, ఆ పాయింటే సి. ఆ పాయింట్ ఏంటమ్మా, సి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏమవుతుంది, పోల్ వైపు ట్రావెల్ చేస్తుంది. ఇమేజ్ ఏం చేస్తుంది, పోల్ నుంచి దూరంగా ట్రావెల్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఒకచోట కలవాలి కదా, ఆ కలిసే చోట ఏంటమ్మా, సి అనే పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కలుస్తారు. కలిసేటప్పుడు వీళ్ళిద్దరు సైజు సమానం అవుతుంది. ఎక్కడైతే వీళ్ళిద్దరు కలుస్తారో అక్కడ వీళ్ళిద్దరు సైజు ఏమవుతుంది, సమానం అవుతుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ సి దగ్గర ఉంటుందో ఇమేజ్ సి దగ్గర ఫామ్ అవుతుంది, వాళ్ళ సైజు సేమ్ ఉంటుంది. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ కాబట్టి వీళ్ళు కలిశారు, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అది. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ముందుకు మూవ్ అవుతాడో, ఇంకా ఆబ్జెక్ట్ ముందుకు వెళ్ళే కొద్దీ, ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు సి నుంచి ముందుకు వెళ్ళాడు, ఎక్కడికి వచ్చాడు, ఈ పొజిషన్కి వచ్చాడు. ఈ పొజిషన్కి వచ్చాక ఇప్పటిదాకా ఏం జరిగింది, సి నుంచి ఎఫ్ మధ్యలో ఆబ్జెక్ట్ సైజ్ చిన్నగా ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆబ్జెక్ట్ సైజ్ చిన్నగా ఉంది. సి దగ్గరికి వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ సైజు ఇమేజ్ సైజ్ ఆబ్జెక్ట్ సైజ్కి సమానంగా ఉంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ సైజు చాలా చిన్నగా ఉంది. ఆబ్జెక్ట్ పోల్ వైపు కదులుతుండగా ఇమేజ్ సైజు కాస్త పెరిగింది కానీ ఆబ్జెక్ట్ కన్నా చిన్నగానే ఉంది. ఓకే, ఎక్కడైతే సి అనే పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ సైజు ఇమేజ్ సైజు సేమ్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ అదే ఉంటుంది సైజు, కానీ ఇమేజ్ సైజ్ ఏమవుతుంది, ఎన్లార్జ్ అవుతుంది. ఎప్పుడు సి నుంచి ఎఫ్ మధ్యలో పెట్టినప్పుడు. మళ్ళీ చూడండి గమ్మత్తు, ఇందాక ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫోకస్ దగ్గర. ఆబ్జెక్ట్ని ఫోకస్ పట్టుకెళ్తే ఇమేజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ రే డయాగ్రామ్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఒకవేళ రాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సెపరేట్లీ. ఓకే, మీరు ట్రై చేయండి గీయడానికి. గీసినప్పుడు రాకపోతే అప్పుడు నేను చెప్తాను. సో బిట్వీన్ పి అండ్ ఎఫ్ అయితే ఎలా ఉంటుంది, సో బిట్వీన్ పి అండ్ ఎఫ్ ఇది లాస్ట్ కేసు ఇది. సో బిట్వీన్ పి అండ్ ఎఫ్ అయితే వర్చువల్ ఇమేజెస్ వస్తాయి, ఎలా వస్తాయి చూద్దాం. సో బిట్వీన్ పి అండ్ ఎఫ్ మనం కాన్కేవ్ మిర్రర్నే తీసుకుంటే కనుక సో దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. సో ఇది పోల్ అనుకోండి, ఇది ఫోకస్ అనుకోండి. ఓకే, ఇది పోల్ అనుకోండి. సో ఇక్కడ నేను పెట్టాను ఆబ్జెక్ట్ని, ఇక్కడ ఆబ్జెక్ట్ని పెట్టాను. సో ఇది చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో క్వశ్చన్, రే డయాగ్రామ్ గీయమని దీనికి. సో కాబట్టి రే డయాగ్రామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్.
చాలా ఇంపార్టెంట్. ఒకటో రే ఇలా ఎమర్జ్ అయింది, దీని నుంచి ఏ నుంచి ఇలా ఎమర్జ్ అయ్యి ప్యారలల్ రే ఇలా ఎమర్జ్ అయింది. ఎమర్జ్ అయిన రే ఫోకస్ నుండి పాస్ అయింది. సో ఇది ఫోకస్ త్రూ ఎమర్జ్ అయింది. ఓకే, ఇంకొక రే తీసుకున్నాను నేను. ఇది పోల్ నుంచి ఇలా ఎమర్జ్ అయింది. సో ఇప్పుడు ఈ రెండు కూడా అసలు యాక్చువల్లీ ఇటువైపు అయితే కలవు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఇవి కలవు. సో బిహైండ్ ద మిర్రర్ ఇవి కలుస్తాయి. ఎలా కలుస్తాయి అంటే వీటి యొక్క ఎక్స్టెన్షన్స్ ద్వారా కలుస్తాయి. బిహైండ్ ద మిర్రర్ ఎలా కలుస్తాయి? సో వీటిని ఇలా ఎక్స్టెండ్ చేస్తే somewhere in this location they will meet. సో ఇక్కడ మీకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు ఏమవుతుంది? ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఎక్కడ ఫామ్ అయింది? ఇన్ఫరెంట్గా, బిహైండ్. సో బిహైండ్ ఫామ్ అవుతుంది. సో వీటిని మనం ఏమంటామంటే ఈ వర్చువల్ ఇమేజెస్ అంటాం. వర్చువల్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్ కాబట్టి ఎప్పుడు కూడా ఇది డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేయాలి, డాటెడ్ లైన్తో. కాబట్టి సో మేక్ ఇట్ ఏ డాటెడ్ లైన్. ఓకే, సో దీస్ ఆర్ వర్చువల్ ఇమేజెస్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్. సో ఈ రకంగా బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఉంటే ఇమేజ్ అనేది ఈ రకంగా ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఎప్పుడు కూడా కాన్కేవ్ మిర్రర్లో ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. కాన్వెక్స్ మిర్రర్లో ఎలా ఫామ్ అవుతాయి? కాన్కేవ్ మిర్రర్ యొక్క యూజెస్ ఏంటి, కాన్వెక్స్ మిర్రర్ యొక్క యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.